బడ్జెట్ ద్వారా 6 గ్యారంటీలకు గోరీ కట్టారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈ ప్రభుత్వంలో స్కామ్లు తప్ప స్కీములు లేవని అన్నారు. ఈ బడ్జెట్లో సకల జనులకు దక్కింది గుండు సున్నా మాత్రమే అన్నారు. వెనుక ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకుని బట్టి రాజ్యాంగ విలువల గురించి మాట్లాడడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్లో సకల జనులకు దక్కింది గుండు సున్నా సున్నా తప్ప ఏమీ లేదంతా అంకెల గారిని మాటల గారిని తప్ప వీళ్ళ బడ్జెట్ లో పేదల పట్ల నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు అనేటువంటిది అర్థమవుతా ఉంది. ఆయన బట్టి గారు అంబేద్కర్ సూక్తులు చెప్తా ఉన్నాడు, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతున్నాడు. వెనుక ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని రాజ్యాంగ విలువల గురించి మాట్లాడడం విడ్డూరం. మీ వెనక ఎవరిని కూర్చొని పెట్టినావు? పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కొని ఫిరాయింపు ఎమ్మెల్యేలను మీ వెనక కూర్చోబెట్టుకొని నువ్వు అంబేద్కర్ సూక్తులు రాజ్యాంగ విలువల గురించి మాట్లాడడం ఇది సిగ్గుచేటు. అసలు బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో మా 10 ఏళ్ల పాలనలో బూడిద నుంచి ఫీనిక్స్ పక్షిలాగా ఈ రాష్ట్రాన్ని ఎగిరింపజేసింది బీఆర్ఎస్. కానీ మీరు ఆ ఫీనిక్స్ పక్షిని బూడిద చేసిన పాపం ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనది. అసలు మీరు ఒక్కటన్నా ఉండదా? స్కాములు తప్ప స్కీములు ఉన్నాయా మీ గవర్నమెంట్ లా? పెట్టుబడుల విషయంలో అన్ని అంకెలు తప్ప వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి ఇప్పటికీ చాలా సార్లు అడిగినాం. ఏ కంపెనీ పెట్టింది, ఎక్కడ పెట్టింది, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఒక వైట్